ఇక అనకాపల్లి పార్లమెంట్కి సంబంధించి చూస్తే ఇక్కడ కూడా టైట్ ఫైట్ ఉందని చెప్తున్నారు. ఈ పార్లమెంట్ని ఎవరు గెలుస్తారో కూడా చెప్పడం కష్టంగా ఉంది. చాలా టైట్ ఫైట్ ఉంది ఇక్కడ అనేది నాగన్న చెప్తున్నమాట. అనకాపల్లి పార్లమెంట్ పరిధిలోని అనకాపల్లిలో పార్లమెంట్కి ఇక్కడ మంత్రి ముత్యాల నాయుడు పోటీ చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి. సీఎం రమేష్ గారు భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా కూటమి నుంచి పోటీ చేశారు. సో ఇక్కడ చాలా టైట్ ఫైట్ ఉంది అనేది నాగన్న వేస్తున్న అంచనా. అనకాపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో కూటమి గెలవబోతుందని, చోడవరంలో వైసీపీ గెలవబోతుందని, యలమంచిలో కూటమి గెలవబోతుందని, నర్సీపట్నంలో కూటమి గెలవబోతుందని, పాయకరావుపేటలో టైట్ ఫైట్ ఉంది, బట్ అక్కడ కూటమి గెలిచే అవకాశం ఉంది అని మంగళపూడి అనిత గారు ఇక్కడ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అభ్యర్థిగా బరిలో ఉన్నారు. పెందుర్తిలో వైసీపీ గెలవచ్చని, మాడుగులలో వైసీపీ గెలవచ్చు అనేది నాగన్న వేస్తున్న అంచనా. మొత్తంగా ఈ పార్లమెంట్ పరిధిలో కూటమి గణనీయంగా ప్రభావం చూపించబోతోంది అనేది మనకు అర్థమవుతుంది. 4 చోట్ల కూటమికి సంబంధించిన అభ్యర్థులు, 3 చోట్ల వైసీపీకి సంబంధించిన అభ్యర్థులు విజయం సాధించే అవకాశం కనపడుతోంది. చోడవరం, పెందుర్తి, మాడుగుల్లో వైసీపీకి సంబంధించిన అభ్యర్థులు, అనకాపల్లి, యలమంచిలి, నర్సీపట్నం, పాయకరావుపేటలో కూటమికి సంబంధించిన అభ్యర్థులు విజయం సాధించే అవకాశం ఉంది అనేది నాగన్న వేస్తున్న అంచనా. ఇక